హాయ్, అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మీకు ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ఫ్రై అంటే మరీ ఫ్రైలా ఉండదండి, సెమీ గ్రేవీలా చెప్తాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే పక్కా నచ్చుద్ది. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 6 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి మెత్తగా మిక్సీ పట్టండి. దానిలో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం వాటర్ పోసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో 1 కిలో ప్రాన్స్, మనం రుబ్బుకున్న మసాలా, 2 ఉల్లిపాయల తరుగు, ఉప్పు, కారం, కొంచెం వాటర్ పోసి బాగా కలపండి. దానిలో 2 ఉడికించిన ఎగ్స్ వేయండి. ఎగ్స్ కంపల్సరీ కాదు, బట్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఈ మిశ్రమాన్ని పెట్టండి. పెట్టి ఒక 50% ఉడికే వరకు ఉంచండి. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని వేరే కడాయి తీసుకోండి. దానిలో తగినంత నూనె పోయండి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి వేపండి. దానిలో కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసేద్దాం. ముందు ఎగ్స్ బయట తీసి పెట్టుకోండి, కలిపేటప్పుడు మళ్ళీ పాడవుతాయి. ఇది మొత్తం వేసి బాగా కలిపిన తర్వాత ఎగ్స్ వేయండి. ఎగ్స్ వేసి మూత పెట్టేయండి. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ కలిపి మూత పెట్టేయండి. ఒకసారి చూద్దాం. చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో. అలాంటి డ్రైగా కూడా అవ్వలేదు చూడండి. చూడండి మొత్తానికి అయిపోయింది. ఈ టైంలో కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసి 1 నిమిషం మూత పెట్టేయండి. ఇంకా అయిపోయిందండి, మనం దించేసుకోవచ్చు. ఇది రోటీల్లోకి బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. దీనిలో రసం కానీ సాంబార్ కానీ ఏం అక్కర్లేవు, ఉట్టికి ఫ్రైతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.